బీజేపీ నేతకు బన్సల్ క్లాస్. పార్టీలో పక్షపాత ధోరణి వదిలేయండి, నేతలంతా కలిసి పనిచేయండి, అందరినీ భాగస్వాములను చేయండి, కొత్త ఫార్ములాతో ముందుకు వెళ్ళాలి. బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీ చీఫ్ రామచందర్ రావు అయితే బీజేపీ నేతలకు బన్సల్ క్లాస్ వీకెండ్ ఏంది? పార్టీల్లో పక్షపాత ధోరణి వదిలేసి కలిసి పనిచేయండి, రేపు స్థానిక మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు చెప్తున్నాడు. కానీ ఒకసారి రామచందర్ రావు గారు ఎప్పుడైనా గతంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూస్తుండే, ఇప్పుడు రామచందర్ రావు గారు ఒక ప్రెస్ మీట్ లైవ్ పెడితే ఎంతమంది చూస్తారు అనేది ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే రామచందర్ రావుని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తలేరు, ఆయన అధ్యక్షునిగా ఎవరు మెచ్చుకుంటున్నారు, ఎవరు మెచ్చుకుంటలేరు అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఏం చేసినా బీజేపీలో రాజా సింగ్ ఉన్నాడు కాబట్టి హనుమాన్ శోభయాత్ర, జై శ్రీరామ్ శోభయాత్ర ఇవన్నీ తీసుకుంటా యువతను ఏం చేస్తాడంటే అట్రాక్ట్ చేస్తాడు. ఆ ర్యాలీ తీస్తే మామూలుగా ఒక ఎలక్షన్లలో ఒక బహిరంగ సభలు పెట్టుకుంటారు చూడు, పైసలు ఖర్చు పెట్టి, ఆ రకంగా ర్యాలీకి అంతమంది జనాలు వస్తారు. కానీ ఆ రకమైన ర్యాలీ ఎవరైనా తీసిర్రా బీజేపీలో అంటే ఎవరు లేరు. కాబట్టి బీజేపీల మున్సిపల్ ఎలక్షన్లల్లో దాదాపు అన్ని సీట్లు కొట్టినది అంటే బీజేపీ ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజాసింగ్. రాజాసింగ్ లేకుండా అన్ని సీట్లు రావు. ఇప్పుడు వస్తాయి కదా మున్సిపల్ ఎలక్షన్లు, ఇప్పుడు తెలుస్తుంది బీజేపీ సత్తా ఏందనేది. వితౌట్ రాజాసింగ్ అనేది బీజేపీకి ఒకసారి రుచి తెలుస్తుంది. కానీ కరెక్ట్ సమయంలో రాజాసింగ్ రాజీనామా లేఖని ఇచ్చిండు, లవ్ లెటర్ రాగా. కాకపోతే ఏంటంటే కరెక్ట్ సమయంలో ఇచ్చిండు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే రాజాసింగ్ వాల్యూ అనేది బీజేపీకి తెలుస్తుంది, తెలిసి రావాలి. తెలిసి వస్తే అప్పుడు రాజాసింగ్ను వద్దనుకుంటారా, లేకుంటే రాజాసింగ్ని వద్దనుకొని దూరం పెట్టే వాళ్ళని వద్దనుకుంటారా, ఆ అధినాయకత్వం అనేది అప్పుడు తెలిసి వస్తుంది. ఎవరికైనా ఒక వ్యక్తి విలువ దగ్గరుంటే తెలియదు, దూరం పోతే తెలుస్తుంది. దూరం అంటే ఇప్పుడు ఎలక్షన్లకు దూరం ఉంటే కొన్ని సీట్లు కోల్పోతారు. గతంలో అంటే 30 చిల్లరనే వచ్చినాయి, ఈసారి అవి కూడా రావు. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ ఎఫెక్ట్ అనేది లోకల్ మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది, బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది.